20వ అధ్యాయము 27వ వచనం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, జీవం గల తండ్రి, జీవాధిపతి యేసయ్య, ఈ పరిశుద్ధమైన నామానికి, శ్రేష్టమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ పరిశుద్ధ దినమున మేమందరం ఈ పరిశుద్ధమైన ఆలయంలో ఉన్నాం తండ్రి. నిన్ను ధ్యానిస్తున్నప్పుడు నీ బిడ్డలు వినగలిగిన మంచి మనసు, హృదయం వారిని అనుగ్రహించి ఈ వాక్యములు లోపల తీసుకొని ధ్యానించే వారిని బిడ్డలకు దయచి ఉంటాను. సాతానుడు ఈ వాక్యములు ఎత్తుకొని పోకుండా నేను వాక్యములు భద్రపరుచుకునే బిడ్డలుగా, వాక్యం మీద ఆశపెట్టే బిడ్డలుగా, వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఆయన బిడ్డలు చేయండి ప్రభావం. తండ్రి అయిన దేవా, నా తండ్రి శివుల దినాలలో అపవాది వాడు మోసగాడని, వాడు అబద్ధికుడని, పలువురు జీవితాలను చెడగొడుతున్నాడు కనుక మంచి నడవడిని చెరిపేవాడని, కనుక వాడు మరి లక్షణాలన్నీ కూడా చెడ్డ సంగతిలో, చెడ్డ సావాసం అని ప్రభువా, నీ బిడ్డలైన మీ శివుల దినాలలో నీ రాకడ పర్యాంతంలో అయ్యా మేమందరికీ నమ్మకంగా ఉన్నప్పుడు తండ్రి ఎక్కబడే గుప్పులో నా తండ్రి సన్నిధిలో ఉంటాం. తండ్రి దేవ, నీ వాక్యంతో మేము సరిచేసుకొని బలపరుచుకొని నీ వాక్యం అవలంబించుకొని దాని ప్రకారంగా జీవించే భాగ్యము పిల్లలకు మాకు అనుగ్రహించుకొని నడిపించమని దీవించమని ఈ సమయంలో మాతో మాకు నోటి కూడా మాట్లాడుతున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, పోయిన వారము అంతకుముందు వారం చెప్పినటువంటి మాట, పోయిన వారం ఒక స్పీకర్ మన మధ్యకి వచ్చారు, ఆయన వర్తమానం చేశారు. పాపము ఎట్లా వచ్చింది, పాపం నుంచి ఎట్లా మనం విడుదల పొందినము అని మనం ఎన్నో రకాలుగా మనం నేర్చుకున్నాము. పాప పరిహార బలులు అర్పించడము, కృతజ్ఞత బలులు అర్పించడము అనేది బైబిల్లో మరి ఇలాంటి అర్థాలు చాలా స్త్రీలు ప్రజలు చేసేవారు. ఎందుకంటే బలులు అర్పించడం ద్వారా వాళ్ళ యొక్క రోగాలు కానీ, వాళ్ళకున్న వ్యాధులు కానీ, వాళ్ళకున్న సమస్యలు కానీ పోయేటివి. కనుక వాళ్ళ పాపం పోయిందని వారికి నమ్మేవారని మనము నేర్చుకున్నాము. కాబట్టి ఎందుకనంటే ధర్మశాస్త్రము ఏదైతే చేయలేదో, ఏదైతే చేయకపోయిందో, ధర్మశాస్త్రము ఒక పాపంగా మనల్ని గుర్తింపు చేసి పాపం అంటే ఏంటిదో, శాపం అంటే ఏంటిదో ధర్మశాస్త్రం మనకు ఒక బాల సూచకునిగా, మొదటి గట్టిగా ధర్మశాస్త్రం మనకు వచ్చింది. అది సంపూర్ణంగా మన పాపములను తీసివేయలేదు, కానీ పాపం అంటే ఏంటిదో మనకు తెలిపింది. కనుక అలాంటి పాపముల నుంచి విడిపించడానికి సంపూర్ణమైనటువంటి మరి మన రోగముల నుంచి, మన పాపం నుంచి, శాపం నుంచి విడిపించడానికి వరకు ప్రవచకుడు యేసు పరలోకం నుంచి భూలోకంలోకి వచ్చి మనందరి దోషములు, మనందరి పాపములు మోసుకొని కల్వరి కొండలో మరి ఆయన మనందరి యొక్క రోగములను విడుదల చేశాడు, పాపములను విడుదల చేశాడని మనం తెలుసుకుంటున్నాం. దేవుడు ఇవన్నీ కూడా మరి ఒక పాప పరిహార బలి కానీ, కృతజ్ఞత బలి కానీ, ఇవన్నీ కూడా బైబిల్లో సమాధాన బలి కానీ, ఇవన్నీ కూడా బైబిల్ అర్పిస్తూ దేవుని మైపరచాలి ఇస్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి పాపము, దోషము సరిగా పరిగణించబడలేదని నేర్చుకున్నాం. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, దీపం ఉండగానే నీళ్లను చక్క పెట్టుకోమని నేను చెప్తున్నటువంటి మాటలు. దీపం ఉండగానే నీళ్లను చక్క పెట్టుకోవాలి. ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుడు బిడ్డలారా, మనకు జాగ్రత్తగా లేకపోతే, అజాగ్రత్తగా ఉన్నట్లయితే ప్రమాదం ఏర్పడుతుందని మరి గ్రంథము తెలియపరుస్తున్నది. ఎవరైనా అశ్రద్ధగా కారు నడిపినా, అశ్రద్ధగా బైక్ నడిపినా, అశ్రద్ధమైన జీవితం కలిగి ఉన్నా మన జీవితంలో నష్టం మనకు కలుగుతుందని మనం తెలుసుకుంటాం.
ఏదేమైనప్పటికీ కూడా సులువుగా జాగ్రత్తగా మనము ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ప్రతి సమయం ముందు కానీ మన దేవుడితో సామరస్య సంబంధం కలిగి ఉన్నప్పుడు మనకు వచ్చే కష్టాలు మనకు వచ్చే బాధలు తొలగిపోతాయి. అంటే దానిని బట్టి ఇల్లు దీపం ఉండగానే ఇల్లును చక్కపెట్టుకొని ఇల్లును చాలా శుభ్రంగా ఉంచుకోమని చెప్పినటువంటి మాటలను మనము నేర్చుకున్నాం. ఇక్కడ సామెతల గ్రంథం 20 వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును. ఇక్కడ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఈ దీపము నరునిలో వెలుగుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నప్పుడు మన అంతరంగంలో వెలుగుతూ ఉండాలి, మన గదుల్లో వెలుగుతుండాలి, మన గదులన్నీ కూడా వెలుగుతూ ఉండాలి. ఈరోజు ఒక గది వెలిగినట్టుగా 2 గదులు వెలిగినట్టుగా ఏదో మనము కొన్ని నిర్ణయాల ద్వారా, కొన్ని ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా కొన్ని మనము కలుషితము చేసుకుంటున్నామేమో. సరైనటువంటి జీవితము ఉన్నదా లేదనేది ఈ వాక్యము తేట తెల్లలుగా తెలియపరచబడుతున్నది. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నప్పుడు దీపము నీ ఇంటిలో వెలగాలి, దీపము నీ హృదయంలో వెలగాలి. నీ దీపము వెలిగినప్పుడు, నీ దీపము వెలుగుతున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటున్నావు. అందుకే 119వ కీర్తన 105వ వచనంలో దేవుని వాక్యము ఇరుకు రాయబడింది. దేవుని వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునైనది. దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము, రెండోది మన త్రోవకు వెలుగునిస్తున్నది. మన పాదములకు దీపముగా ఉన్నది, మన త్రోవకు వెలుగుగా ఉన్నది, మనను జాగ్రత్తగా నడిపిస్తున్నది వాక్యం. మనము కుడికైనను ఎడమకైనను తొలగినప్పుడు పడిపోకుండా జాగ్రత్త పరుస్తున్నది. అందుకే యోషువతో దేవుడు అంటున్నాడు, యోషువతో అన్నాడు, నువ్వు కుడికైనను తొలగిపోవద్దు, ఎడమకైనను తొలగిపోవద్దు, నువ్వు జాగ్రత్తగా చక్కగా నా మార్గం అనుసరించమని చెబుతాను. దేవుడు వెళ్ళారా, కుడికైనను ఎడమకైనను తొలగిపోయినప్పుడు పడిపోతాం. నువ్వు కుడికైనను ఎడమకైనను కనుక మన ఇష్టానుసారంగా మనం నడిచినప్పుడు మనం పడిపోతాం. ఆ జాగ్రత్త మనలో ఉంటుంది కాబట్టి, మనము అనాలోచనతో మనం ఉంటాం కాబట్టి మనము పడిపోయే అవకాశం మనకు తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే మనం పడిపోమని మనం అనుకుంటాము, నేను జాగ్రత్తగా ఉన్నానని మనం అనుకుంటాము. కొన్ని బలహీనతలను ఈ లోక సంబంధి, ఈ లోక అధికారి వెంటనే నిన్ను పట్టుకుంటాడు, అపాయంలో పడేస్తాడు, పాపములో పడేస్తాడు. అందుకే జాగ్రత్త కలిగి ఉండాలి. నీ ఇల్లు ఎదుగుతూ ఉండాలి కనుక అది అంతరంగంలన్నీ శోధిస్తుంది. అంటే ఎక్కడ మైలు ఏర్పడుతున్నది, ఎక్కడ మరి అక్కడ ఏదైనా రాష్ట్రమైన ఏదైనా ఉన్నట్లయితే కనబడుతున్నది. నీ దీపము వెలుగుతూ ఉన్నప్పుడు అన్నీ ఏర్పడుతుంటాయి. నీ దీపము లేకుండా నువ్వు జీవించినట్లయితే ఇల్లంతా చీకటితో ఉంటుంది కాబట్టి ఆ ఇంటిలో ఎలాంటి మాస్గా ఏర్పడదు, ఎలాంటి కష్టం ఏర్పడదు, ఎలాంటి యొక్క శోధన అక్కడ ఏర్పడదు. ఎందుకంటే ఆ ఇల్లే చీకటితో ఉన్నది, ఆ ఇల్లే అంధకారంతో ఉన్నది కాబట్టి ఆ ఇంటికి అంత పెద్ద గొప్పతనం ఏమి అక్కడ లేదు. కాబట్టి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక అది మన అంతరంగంలో అన్ని వెలిగిస్తున్నది. అందుకారణం బట్టి మనము జాగ్రత్త కలిగి తన వాక్యం మన పాదములకు దీపము, మనకు త్రోవకు వెలుగునైనది కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో అంత జాగ్రత్త కలిగి మనం నడవాలి. అదేవిధంగా ఇదే సామెతల గ్రంథము 13:9 కొన్ని వాక్యాలు బోధిస్తాను. 13:9 చదువు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఇక్కడ ఈ మాటలు మనం అర్థం చేసుకుందాం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపం ఆరిపోవును. ఈ దీపం గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుని
పిల్లరా, నీతిమంతుల వెలుగు తేజరిల్లుతున్నది, భక్తిహీనుల దీపం ఆరి